4 రోజులు చుట్టిలు దొరకంగానే అందులో ఇంకా రాఖీల పౌర్ణమి వచ్చుడు ఏందో అని ఈ పిల్ల బచాగాళ్ళు మంద జమ అయింది. ఇక జమ అయిన బచాగాలు ఉంటారా? ఎక్కడి నుంచి ఓడొచ్చి చేసిపోతుండో అర్థం అయితే లేదు. ఇక ఇది అంతా లొల్లేందుకు, వీళ్ళు నోట్లలో ఏమైనా పడితే సలాగా పడతారు అన్నాక ఈ డిష్ కి ఇంకా పేరు పెట్టలేదు. ఒక మంచి పేరు డిసైడ్ చేసి నాకు కామెంట్స్ లో పెట్టు. ఉడకబెట్టి 4 గంటలు తీసి దాన్ని మంచిగా దురిమి అందులో ఇంత చిన్న చిన్నగా కట్టేసుకున్నాం మెంతుకూరేసి, ఒక సగం స్పూన్ ఉప్పు, ఇంకో సగం స్పూన్ నల్లుప్పు, కొంచెం గరం మసాలా, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేకుంటే యాలకుల పొడేసి గింత అంతా నూనె తీసుకొని దాన్ని కొంచెం గరం చేసి అందులో ఇంత రెడ్ చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు, కస్తూరి మేతి వేసి ఆరేసుకున్న ఆలుగడ్డల బోర్లియాల. కిందొత్తు మీదొత్తు అనుకుంటా మంచిగా కలపాల. సాఫ్ట్ బ్రెడ్ తీసుకొని దాన్ని 4 మూలలు కట్ చేసుకోవాలి. బ్రెడ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ మాయిశ్చర్ ఉందా లేదా చూసుకోండి. ఇక రెడీ అయిన బ్రెడ్ మీద తయారు చేసుకున్న మసాలాని మెల్లంగా అద్ది ఒక మిరకాయ తీసుకొని దాన్ని తీసి అందులోకి ఇంత మసాలా దొరకొట్టుంది. ఇక రెడీ అయిన మిరకాయని ఆ బ్రెడ్ మీద పెట్టి దాన్ని మెల్లంగా రోల్ చేసి ఒక మూలకెళ్ళి మంచిగా వస్తుంది. ఉండలు కట్టుకున్నాక ఒక కప్పున్నర శనగపిండి తీసుకొని అందులో ఇంత జీరా, ఒక సగం చెంచాడు మిరియాల పొడి, సగం చెంచాడు ధనియాల పొడి దంచింది, ఒక చిన్న స్పూన్ అజ్వైన్, మళ్ళీ ఇంత టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం వేసి, అదే కాకుండా మిరపకాయలు సన్నంగా తమ్ముకున్నాయి, ఉల్లిగడ్డలు సన్నం కోసుకున్నాయి, ఇన్ని నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా రెడీ అయిన బ్రెడ్ రోల్ ఉన్నాయి కదా, వాటిని ఈ శనగపిండిలో ముంచుకుంటా ఉల్లిగడ్డలు అద్దుకుంటా ఉల్లిగడ్డతో సహా నూనె లేచినాం అనుకో, తెలుసు కదా మన ఫేవరెట్ సౌండ్ చీటా పటా అని ఎర్రగా పడతాయి. ఇక ఈ వారం రాజుగాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు. మీరు ఎవరైనా ఆయనకి విష్ చేయాలనుకుంటే కింద కమెంట్లలో హ్యాపీ బర్త్డే అని చెప్పి మందికి షేర్ చేయండి. ముందుగా చెప్పినట్టు ఈ డిష్ కి ఇంకా పేరు దొరకలేదు. ఎవరికైనా మంచి పేరు గుర్తుకొస్తే కమెంట్ లో పెట్టుండ్రి. చాలా మంది వీడియోలు చూసేటోళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ పనిచేస్తలేదన్నా, అందుకే మీ సబ్స్క్రైబర్ పెరుగుతలేరు అంటున్నారు. ఒకసారి మీరు ట్రై చేయండి.